కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రోజు రోజుకి దిగజారిపోతుంది. మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు మెర్జ్ చేశారు. అప్పుడు దాదాపు 400కు పైగా మెడికల్ స్టాఫ్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతంలో వైద్యం పేదవాళ్ళకు అందుతుందని కూడా ఆశించాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలను P4 పద్ధతుల్లో తీసుకురావడం, వాటికి మెర్జ్ చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు పేదవాళ్ళు పోతే కనీసం పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా బయట తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి అదే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోకు సంబంధించి లక్షల రూపాయల జీతం తీసుకునే 2 ప్రొఫెసర్లు ఉన్నారు. మరి ఏ ఒక్క ప్రొఫెసర్ కూడా ఏ ఒక్క పేషెంట్కి ఒక చిన్న కట్టు కూడా కట్టినటువంటి పరిస్థితి మేమైతే చూడలే. మరి ఎందుకు ఇలాంటి వాళ్ళకి లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రొఫెసర్లుగా పెడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా చాలా పెండింగ్ పడుతుంది. 2 సంవత్సరాలుగా సదరన్ క్యాంపులో వచ్చినటువంటి సర్టిఫైడ్ అయినటువంటి కాపీలు కూడా అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి లేదంటే మరి హాస్పిటల్లో ఏమాత్రం వర్క్ జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకో దుర్మార్గం ఏమంటే ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం 62 సంవత్సరాలు వాళ్ళ డ్యూటీ ఆ సర్వీసును పెంచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 62 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈరోజు శానిటేషన్ సిబ్బందికి సంబంధించి 50 సంవత్సరాలకు మాత్రమే కట్ ఆఫ్ అంటున్నారు. మరి ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకొచ్చిందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. 50 సంవత్సరాలకి శానిటేషన్ వర్కర్ ఇంటి దగ్గర కూర్చుంటే మరి ఏ విధంగా ఆ కుటుంబాల పోషణ జరుగుతుందో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కూడా ఆలోచించాలి. మరి అందరికీ ఈ 50 సంవత్సరాలే వర్తిస్తుందంటే ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి పాలకులకు, ప్రభుత్వ అధికారులకు ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళ ఆధార్లు మాఫింగ్ చేసి వాళ్ళ 50 సంవత్సరాల పైన వాళ్ళ ఏజ్ ఉన్నా కానీ మార్చి వాళ్ళనే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా మేము అనేక సార్లు సూపరింటెండెంట్ గారిని కూడా కలిసాం. దీనిపైన విచారణ జరపమని కూడా కోరాం. కానీ ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా శానిటేషన్ వర్క్ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఏజ్ లిమిట్ కాకుండా 50 సంవత్సరాలైనటువంటి ఆ కట్ ఆఫ్ దాన్ని పూర్తిగా తొలగించాలి. వాళ్ళని విధుల్లో కొనసాగించాలి. అలాంటి కొనసాగించలేనప్పుడు అందరికీ ఒకే నిబంధనలను వర్తించాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని ఎడల ఆ శానిటేషన్ వర్కర్లకి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మెడికల్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం.